తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. అయితే తెలంగాణలోకి జనసేన ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, అదే చర్చ జరుగుతోంది. అప్పట్లో నష్టం అనుకున్న పార్టీలతో ఇప్పుడు కలిసిపోతే లాభమా? ఇంతకీ జనసేన తెలంగాణ ఎంట్రీ వెనుక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలోకి జనసేన ఎంట్రీ ఖాయమైంది. ఇప్పటికీ ఆ పార్టీ తెలంగాణ విభాగం యాక్టివ్గా పనిచేస్తోంది. అయితే త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ జనసేన ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పోటీ చేస్తామన్న ప్రకటనతో కొత్త పొత్తులు ఎత్తులు తెరమీదికి రాబోతున్నాయా అనే చర్చ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఆ కూటమిలో కీలకంగా ఉన్న జనసేన తెలంగాణలో పోటీ చేస్తామంటే దాని ఉద్దేశమేంటి? తెలంగాణలో కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయా అనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పనిచేస్తే నష్టమని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఆంధ్ర పార్టీల మద్దతు తీసుకోవడంలో నష్టమే తప్పితే లాభం లేదనే భావనలో తెలంగాణ బీజేపీ నాయకత్వం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేస్తే సెటిలర్ల ఓటు బ్యాంకు కొంత కలిసి రావచ్చని అంచనా. అలాగే ఆయా సామాజిక వర్గాల ఓటు బ్యాంకు సాధించుకోవచ్చు. కానీ మిగతా తెలంగాణ విషయంలో ఇది బూమరాంగ్ కావచ్చు. తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు మాడిపోయాయంటూ ఈ మధ్య పవన్ కళ్యాణ్ అన్న మాటలు రాజకీయ దుమారం రేపాయి. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో చక్రం తిప్పే పార్టీలతో ఇక్కడ కలిసి పనిచేయాలని భావించడం కొంత సాహసమే అవుతుందన్న అంచనాలు వేసుకుంటున్నాయి పార్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ ఖాయం. అయితే స్థానిక పార్టీలకు కాకుండా పొరుగు రాష్ట్ర బేసుడుగా ఉన్న పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతారా? ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ వైఖరి తెలంగాణలో ఎలా ఉండబోతోంది? మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది తేలాల్సిందే.